హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అనదర్ రౌండ్ ఆఫ్ కేఎస్పీ వ్యూ. ఈరోజు నేను చూసిన సినిమా పేరు ఏంటంటే అనగనగా ఒక రాజు. ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నవీన్ పోలిశెట్టి అండ్ సినిమాల కోసం ఎదురు చూస్తుంటాను బికాస్ ఆఫ్ కామెడీ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇట్ టేక్స్. కానీ ఈ సినిమా యాజ్ కంపేర్ టు హిస్ అదర్ మూవీస్ హ్యావ్ నాట్ లివ్ అప్ టు ద స్టాండర్డ్స్. అంటే బాగాలేదని కాదు, జస్ట్ అబౌట్ యావరేజ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ సినిమా కంటే నాకు చిరంజీవి గారి సినిమానే బాగా నచ్చింది. ఎందుకంటే దాంట్లో కామెడీ వెరైటీగా ఉంది, కనెక్ట్ ఉంది. ఇందులో ఏంటంటే ఎంతసేపు ప్రాసల కోసం ట్రై చేయడము, చిన్న చిన్న జోకులు వేయటము, ఒక కన్సిస్టెంట్గా లేదు. అండ్ ద ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ వెరీ స్లో. అక్కడక్కడ కామెడీ ఉంటుంది. ఏంటంటే చాలా పాత కథ, ఎత్తుకు పై ఎత్తు. హీరో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్ అనుకొని రకరకాల గేమ్స్ వేసి హీ విల్ విన్ అవర్ హార్ట్ అండ్ దెన్ పెళ్లి చేసుకుందాం అని చూస్తే ద ఫస్ట్ నైట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న రావు రమేష్ ఆయన ఒక పెద్ద లెటర్ పెడతాడు. ఏంటంటే మొత్తం అప్పులకు పాలయ్యాము, సారీ నువ్వే చూసుకోవాలి, నీ బాధ్యత అని చెప్తాడు. ఢామ్ అని పడిపోతాడు హీరో. అక్కడ నుంచి ఏమవుతుంది, ఐ డోంట్ వాంట్ టెల్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం బాగానే ఉంది, అంటే కూర్చొని చూసేలా ఉంది, సీరియస్గా ఉంది, కన్సిస్టెంట్గా ఉంది, లాజికల్గా ఉంది, అంత బాగుంది. కానీ ఇలా బాగుండు అనేది నవీన్ పోలిశెట్టి సినిమాలో కరెక్టా కాదా అంటే నేను చెప్తాను ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఓకే, సో నాకు ఎందుకు అనిపించింది అక్కడక్కడ ఆయన ఫైట్స్ అవి ఇవి చూస్తుంటే నవీన్ పోలిశెట్టి ఆల్సో ఈజ్ ఎయిమింగ్ టు బికమ్ అనదర్ బిగ్ హీరో. ఎందుకంటే అందరు దూరం అయిపోతారు. నాని ఆల్రెడీ హిట్ 3 అలా చేశాడు, నువ్వు కూడా ఇలా చేశాను నవీన్, మాకు ఇబ్బంది అవుతుంది, వీ వాంట్ టు లాఫ్. అలా అని చెప్పి ఏంటి కామెడీగా లేదా సినిమా నవ్వు తెప్పించలేదా అంటే ఫస్ట్ హాఫ్ ఇట్ బాట్ మీ స్మైల్స్, అక్కడక్కడ స్మైల్స్ తెప్పించింది కానీ మనసారా నవ్వుకోలేదు, కడుపు నిండా నవ్వుకోలేదు. సరే నా తప్పేమని అటు చూస్తే చాలామంది కూడా అంతే, జస్ట్ అలా స్మైల్ ఇచ్చి పర్లేదు అన్నట్టుగా ఉంది సినిమా. శేషాద్రి వచ్చేసి యాక్చువల్లీ మీనాక్షి చౌదరి వాళ్ళ ఫాదర్ ఫేవరెట్ అంట మీనాక్షి చౌదరి చాలా బాగా నటించింది. హర్ ప్రజెన్స్ ఈజ్ వెరీ ప్లెజెంట్, చాలా బాగుంది, చూడడానికి బాగుంది, యాక్టింగ్ బాగా చేసింది, బాగా మాట్లాడింది. ప్రాబ్లీ ఆమె లక్కీ మ్యాస్కాట్ అనుకోవచ్చేమో. లక్కీ భాస్కర్ హిట్ అయింది, లాస్ట్ ఇయర్ మన సంక్రాంతి సినిమా హిట్ అయింది, ఇప్పుడు ఇది హిట్ అంటున్నారు, ఇది కూడా బాక్స్ ఆఫీస్లో. సో షీఈ్ ద లక్కీ మాస్కట్. నా ప్రకారం ద విన్నర్ ఆఫ్ ద మూవీ ఈజ్ నన్ అదర్ దెన్ మిక్కీ జే మేయర్. 2-3 పాటలు మంచి హై ఇంటెన్సిటీ, హై ఎనర్జీ, మంచి బీట్ ఉన్న పాటలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా క్లిషేడ్గా లేదు. ఇప్పుడు అందరు క్లిషేడ్గా డాబా అని కొట్టిన అలా కాకుండా కొంచెం నీట్గా వెరైటీగా డిఫరెంట్గా ఇచ్చాడు. అఫ్ కోర్స్ రావు రమేష్ బాగానే చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మూవీలో ద బేసిక్ ప్రాబ్లం ఏంటంటే కామెడీ యాజ్ ఎ జానర్ చాలా చాలా కష్టం. కొంతమంది 100లలో 2-3 అచీవ్ చేయగలుగుతారు. ఇక్కడ చూస్తే లిస్ట్ ఆఫ్ రైటర్స్లో 3 ఉన్నారు, మరి చిన్మయ్ అండ్ నవీన్ పోలిశెట్టి. ఆ 3 కలిసి రాస్తున్నప్పుడు ఎక్కడో కొంచెం సంబడి హ్యాస్ టు టేక్ ఏ కాల్ కదా, అక్కడ ఏదో కొంచెం తేడా వచ్చిందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతో సినిమాకి పెద్ద సంబంధం లేకపోవచ్చు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇది సంక్రాంతి సినిమాలో నేను చూసిన 3 సినిమాలో ద టాప్ 1 ఈజ్ చిరంజీవి, ద టాప్ 2 ఈజ్ నవీన్ పోలిశెట్టిది, ఇంకా 3 అని చెప్పకూడదు ఎందుకంటే మిగతా 2 చూడలేదు కాబట్టి. సో ఇఫ్ యూ హ్యావ్ టైం, ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి మీకు టైం ఉండి ఓపిక ఉండి, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. ఓకే, లైక్ ఐ సెడ్ ఇట్స్ జస్ట్ అబౌట్ యావరేజ్. సెకండ్ హాఫ్ మంచి కథ ఉంది, ఫస్ట్ హాఫ్ కామెడీ అటెంప్ట్ చేశారు. నవీన్ పోలిశెట్టి సినిమాలో కామెడీ అటెంప్ట్ చేశారు అని చెప్పడానికే నాకు బాగాలేదు. ఓకే, సో మీకు అర్థమైపోయి ఉంటుంది, నేనేం దాచుకోలేదు, ఎవ్రీథింగ్ ఇస్ అప్ అండ్ ఓపెన్. బట్ ఏది చెప్పినా నేను ఇట్స్ ఓన్లీ మై వ్యూ, కేఎస్పీ వ్యూ. ఐఎమ్ ఏ కామన్ ఆడియన్స్. ఓకే, ఐ డోంట్ వర్క్ ఫర్ ఎనీవన్. నాకు అజెండా లేదు, ఏదో ప్రూవ్ చేయాలని నేను చేయను. నేను ఒక ఆడియన్స్ని రిప్రజెంట్ చేస్తాను, నాకు ఎలా ఉందో అలా చెప్తాను. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం డబ్బులు ఖర్చు పెడతాం, టైం ఖర్చు పెడతాం, ఎనర్జీ పెడతాం, అన్ని పెడతాం కాబట్టి, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం కాబట్టి, సిన్సియర్గా అన్ని సినిమాలు చూస్తున్నాం కాబట్టి, ఎక్స్ప్రెస్ చేసే అధికారం ఉంది, హక్కు ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఐ నెవర్ క్రిటిసైజ్ ఎనీ మూవీ బ్లాటెంట్లీ. ఇది సమంజసమో కాదో తెలియదు కానీ బట్ దిస్ ఇస్ హౌ ఐ గో అబౌట్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ మూవీ. అంటిల్ ద నెక్స్ట్ మూవీ ఐ టేక్ ఏ గుడ్ బై, బట్ do not forget to subscribe, share and like, and of course criticize చేస్తూ comments రాయండి. I'll look forward to it. Okay, until the next movie, KSP signs off.